హాయ్ అండి. నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. ఈ వీడియోలో హెల్తీగా మన శరీరానికి ఎనర్జీనిచ్చే డ్రై ఫ్రూట్స్తో చేసిన హాట్ ఎనర్జీ మిల్క్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి వేడివేడిగా టేస్టీగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఎనర్జీ మిల్క్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇస్తుంటాను. టేస్టీగా ఉండడంతో పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఈ మిల్క్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా త్రాగవచ్చండి. డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు కదా. డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇంకా హెల్దీగా తీసుకోవాలంటే 6 లేదా 8 గంటలు నానబెట్టి తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక ప్లేట్ లో 2 స్పూన్స్ వరకు కాజుని, 2 స్పూన్స్ వరకు బాదంని, అలాగే 2 స్పూన్స్ అక్రూట్ తో పాటు 10 నుంచి 15 ఖర్జూరం పిక్కలను కూడా తీసుకొని మిక్సీలో వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ నానబెట్టకుండా తీసుకుంటున్నానండి. కావాలంటే మీరు 6 to 8 అవర్స్ నానబెట్టి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఖర్జూరంలో ఉన్న పిక్కల్ని సపరేట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టి ఆ గిన్నెలో 3 గ్లాస్ వరకు పాలను తీసుకుంటున్నాను. మిల్క్ ని సుమారుగా 3/4 లీటర్ వరకు తీసుకుంటున్నానండి. మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం నట్స్ పౌడర్ ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డేట్స్ ని కూడా ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో స్పూన్ తో కలుపుకుంటూ మరిగించుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవారైతే 15 to 20 డేట్స్ వరకు తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 10 నుంచి 12 ఖర్జూరాలను తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి స్వీట్ అనేది అటు తక్కువ ఎక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. మీకు స్వీట్ అనేది మరి కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే ఎక్స్ట్రాగా మరికొన్ని డేట్స్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోండి. మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే షుగర్ని కానీ బెల్లానికి కానీ దేన్ని యూజ్ చేయట్లేదండి. 4-5 మినిట్స్ తర్వాత లాస్ట్గా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలక్కాయలను రోట్లో కానీ లేదా కవ్వంతో కానీ పౌడర్ని చేసుకొని ఈ సమయంలో ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి గరిటతో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ని కొంచెం చల్లారనివ్వాలి. పాలు గోరువెచ్చగా ఉండేటప్పుడు గ్లాసులో సర్వ్ చేసుకొని తీసుకోవడమే. సో మీరు మీ ఇంట్లో వాళ్ళకి వేడివేడిగా హెల్తీగా ఏదైనా చేసి పెట్టాలంటే ఇలా తప్పకుండా డ్రై ఫ్రూట్ మిల్క్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.